మనం ఇప్పుడు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఫ్లైఓవర్ ఓపెనింగ్ అంతా రెడీ అయిపోయింది. రేపు వచ్చి మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరు వచ్చి రిబ్బన్ కట్ చేస్తారో కట్ చేస్తారు కావచ్చు అని మన అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిపోయారు దసరా కల్లా ఓపెన్ చేస్తారు. కానీ ఈ దసరా కాదు, వచ్చే దసరా కాదు, ఇంకా 4 దసరాలు పోయినా ఇది కంప్లీట్ అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే గత దసరా అప్పుడు ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు అప్పటికిప్పటికి పెద్ద మార్పులు ఏం లేవు. స్వయంగా మంత్రి వచ్చిపోయి చెప్పిన తర్వాత కూడా పెద్దగా ఏం జరగలేదు. అక్కడక్కడ కొంచెం చిన్నగా 100 మీటర్లు 50 మీటర్లు రోడ్లు వేసిరు టెంపరీ తప్పితే ఎక్కడ కూడా ఏం కొత్తగా పనులైనట్టు కనిపిస్తలేవు. సేమ్ అదే దుమ్ము, అదే ధూళి, అదే యాక్సిడెంట్లు అంతా అట్లనే ఉన్నది. ఎక్కడ కూడా ఏం మారలేదు. కానీ మంత్రి మాత్రం దసరా పండుగకి వచ్చేస్తుంది అని చెప్పారు. కానీ మరి దసరా అని చెప్పారు కానీ ఏ దసరా అని చెప్పలేదని అడుగుతారు కావచ్చు వాళ్ళు. మరి అది 26 దసరానా, 27 దసరానా, లేకపోతే 2040 దసరానా? ఎందుకంటే రేవంత్ రెడ్డి విజన్ 2040 అంటున్నాడు కదా. మరి ఆ 2040కి అప్పటి దసరాకి ఇట్లా ఇది అందుబాటులోకి వస్తాయి కావచ్చు. కానీ ప్రభుత్వాలు ఇంత చేస్తున్నా కూడా, ఇంత మాటలు చెప్తున్నా కూడా ఇక్కడ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది వరంగల్ వైపు వెళ్ళే వాళ్ళందరూ కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉప్పలు ఉండే వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎట్లా ఉంది దాంతో ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి? ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ అన్ని ఇబ్బంది, అందరికి ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు. 2 నెలల కింద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి దసరా కల్లా ఓపెన్ చేస్తామని అన్నట్లేదు. అవును, మీకు ఓపెన్ చేసినట్టు కనిపిస్తుందా? ఏం నడిచినట్టు అనిపిస్తలేదు, ఏం పనులు వర్క్ ఏం అవుతలేదు. ఆల్మోస్ట్ ఎన్ని ఏళ్ళు అవుతుంది? చాలా 5-6 ఇయర్స్ అవుతుంది దాదాపు. వర్క్ ఏం స్టార్ట్ అవుతలేదు, చాలా ఇబ్బంది ఉంది. రోడ్లు కూడా బాగాలేవు, అంత గుంతలు. వర్షం పడ్డప్పుడు అయితే చుక్కలు అవపడుతున్నాయి. పళ్ళ వేటప్పుడు మొత్తం ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ కూడా మస్తు జామ్ అవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుడు ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. వేస్ట్గా మాటలు అయితే మస్తు చెప్తారు. ఇక్కడికి వచ్చి చూస్తే వెళ్తే వాళ్ళకి రోజు నిత్యం ఎన్ని వేలాది వాహనాలు పోతుంటాయి కదా, ఎందరికి ఇబ్బంది అవుతుంటుంది చెప్పండి. ఎందుకు మరి ఇంత లేట్ ఎందుకు అవుతుంది? వాళ్ళు పట్టించుకోవాలి, రాజకీయ నాయకులు పట్టించుకుంటే పట్టించుకోవట్లేరు కదా ఎవరు. అన్న, ఈ రోడ్డు చూడబట్టి 10 ఏళ్ళ నుండి ఇలానే ఉంది. అన్ని పార్టీలు మారినాయి కానీ మా అవస్థ అయితే ఇంతే ఉంది. రోడ్డు మీద అవస్థ రోడ్డు మీదే. హడావిడిగా కంపెన్సేషన్ ఇచ్చారు, రోడ్ కటింగ్ చేసి అంతా బాగానే ఉంది కానీ డెవలప్మెంట్ మాత్రం ఏమీ లేదు. రోడ్లు అయితే రోజు డస్ట్ తోటి, ఈవెన్ యాక్సిడెంట్లు. ఇప్పుడు చూడండి మీరు ఎదురుగా ఒక డివైడర్ పెట్టేసారు, వాడు ఏ విధంగా వస్తాడు, వాడు రాంగ్ రూట్లో వస్తాడు. డైలీ యాక్సిడెంట్లు ఏది లేదు. అవును, ఇది ఒక రోడ్ ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బాగుంటుంది. పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికి ఉపయోగం ఉంటుంది అని మనవి అంతే. అనుకుంటే నాకు మా పెద్ద బాబు ఇప్పుడు 9th క్లాస్, కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఇప్పుడు 9th క్లాస్ అంటే ఎన్ని ఇయర్స్ అని మీరు చెప్పాలి. ఇప్పుడు 9th క్లాస్, ఇంకెన్ని ఇయర్స్కి అయితే అని మాకేం తెలుస్తుంది. నేను కూడా అట్లే అనుకున్నాను ఎప్పుడో అయిపోతుందని. అది ఇప్పుడు కాదు, ఉల్లంకుల్లో చెప్పాలి. ఎందుకంటే ఈ రోడ్ అట్లా అయిపోయింది. పోతే మా బ్యాక్ పెయిన్ ఉన్నాయని పెయిన్లే, బ్యాక్ పెయిన్ అన్ని పెయిన్లే. మా ఫేస్ చూడు, మా అవతారం చూడు, డస్ట్. మేము ఓనర్స్ అని చెప్పుకోవడానికి గలీజ్ ఉంది మెయిన్ రోడ్ మీద. ఓనర్స్ అని చెప్పుకోవడానికి గలీజ్ ఉంది. గొప్పగా ఫీల్ అయింది. మేము సంపాదిస్తే గొప్పగా ఫీల్ అవుతాం, లాస్ అయితే ఫీల్ కావడం కాదుగా. మేము ఇప్పుడు దగ్గర మాది 100-110 గజాలు రోడ్డు మీద ఉంటే అడావిడిగా దీనికి డెవలప్మెంట్ కోసం ఒక 70-80 గజాలు రోడ్డు కంపెన్సేషన్ కోసం తీసుకుంది గవర్నమెంట్. అంత అడావిడిగా తీసుకునే వాళ్ళు అంతే అడావిడిగా డెవలప్మెంట్ రోడ్ చేస్తే బాగుంటుంది కదా. దగ్గర మేము ఇచ్చి కూడా 7 years 8 years అవుతుంది. ఏం డెవలప్మెంట్ ఉంటుంది? రాను ఏజ్ ముంగడు పోతుంది కానీ వెనక పోతుంది కదా. డెవలప్మెంట్ ముంగడు పోవాలి కానీ మేము వెనక పోతున్నాం. మా ఉప్పల్ పరిస్థితి అంతా. సిటీ అని ఎవరు అన్నారు? అర్బన్ రూరల్ అని రెండు ఉంటుంది. ఎప్పుడు విలేజే. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, ఉండేవానికి ఎప్పుడూ ఉపయోగం ఉండదు. గుట్టకు పోవాలనుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది, షార్ట్ కట్ హైవేకి ఎక్కకుండా. కానీ ఇక్కడ ఉండేటువంటి దుమ్ములనే పరిస్థితి, దుమ్ములనే లైఫ్. डस्ट आता, ट्रैफिक जाम होता, कस्टमर नहीं होता, फिर वो ट्रैफिक जाम हुआ तो पूरा। कितने साल से चल रहा है आप शॉप में? ये 4-5 साल हो गया हमारा।
वो काम कब से चल रहा है? वो काम तो अभी नया एक दो तीन महीने से चल रहा है। पहले 1-2 साल से स्टार्ट है काम। वो हाँ 2-3 साल से चल रहा है काम। प्रॉब्लम क्या हो रहा है आपको? प्रॉब्लम पूरा ट्रैफिक जाम हो रहा है। देखो कैसा हो रहा है, एक गाड़ी भी रुक गया तो पूरा ट्रैफिक जाम हो रहा है। पूरा गाड़ी चलने से क्या डस्ट भी आता है हमारे कस्टमर को थोड़ा। क्या है, लास्ट ईयर भी वैसे ही हुआ। इलेक्शन को आए थे, एक दो प्लेयर उठाए, फिर चले गए। फिर उसके बाद से फिर अब आके फिर इलेक्शन के टाइम पे फिर आ रहे हैं। कुछ तो काम नहीं चला जब काम तो खाली प्लेयर उठाए फिर चले गए। लास्ट ईयर वैसे ही करे, फिर इस साल भी अभी कब तक चलता वो नहीं मालूम। फिर कब होता बोले तो हो गया बोल रहे, सेंट्रल से पैसा आ गया, ये आ गया बोल रहे। काम ही शुरू होने वाला अभी। 2 महीने पहले मिनिस्टर आके बोला 2 महीने में कंप्लीट हो गए। दसरा का कहाँ 2 महीने में होता सर, कहाँ होता। काम होता तो काम तो थोड़ा बहुत तो चालू होता था, चालू ही नहीं हुआ काम। कुछ तो चल रहा नहीं, आप देख रहे हैं ना। 3-4 साल से कुछ तो पिलर उठना, कुछ डालना, फ्लाईओवर डालना, कुछ चला वो 4 साल में कहाँ सर, अब तक हो जाना था काम। हाँ, काम ही नहीं हुआ अभी। कुछ नहीं। क्या काम हुआ, उसको काम बोलते हैं इसको। हाँ आप देख रहे हैं ना सामने कैसा है, कुछ तो चल रहा है। कौन तो आ रहे हैं, यहाँ जा रहे हैं। वो क्या पूरा ट्रैफिक शाम होते कि पूरा ट्रैफिक जाम होता। वहाँ पे टाइट हो जाता, वहाँ पे टाइट हो जाता, फिर ट्रैफिक यहाँ से हमारे सामने से जाते। वो रोड की वजह से धूल आता, धूल की वजह से पुल खराब होता। हमारे को प्रॉब्लम हो रहा, आगे चल के फिर हमारे को जो लॉस होता फिर, और क्या। రావడానికి పోవడానికి ఇబ్బందులే ఉన్నాయి జనాలకు. ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా లేదు, ఇబ్బందులు అవుతుంది. రోడ్ మీద నడుపుతా అంటే ఎట్లుంది, బండి నడుపుతా అంటే రోడ్ స్మూత్గా ఉందా, గుంతలా ఎట్లున్నాయి? రోడ్డు గుంతలు ఉన్నది మామూలుగా. ఇప్పుడు వర్షం వస్తే నడవస్తుందా దాని మీద? వర్షం వస్తే ఇబ్బందులే, చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే నడవడానికి ఇబ్బంది. दशहरा है, फेस्टिवल है, जाने वालों को बहुत तकलीफ हो रही, गिर जा रहे, धूल गहरा, तो बहुत परेशानी हो रही भैया। कब बनाते भैया, बहुत परेशानी हो रही है। बारिश हो तो फिर वहाँ बारिश हो तो बहुत प्रॉब्लम हो रहा है भैया, जा नहीं सकते। हर जगह गड़े है, गिर जा रहे, कपड़े खराब हो जा रहे, नए कपड़े खराब हो जा रहे, कारोबार पूरे बेकार हो जा रहे साहब। कारोबार नहीं चल रहा, चिक्कड़ की वजह से बहुत प्रॉब्लम हो रहा। पूरा डस्ट आके आँखें खराब हो रहे सब, आंखों में वो हो जा रहा, माल खराब हो जा रहा, पुल खराब हो जा रहा। आप देखिए सब पूरा काला काला हो जा रहा डस्ट से, बहुत प्रॉब्लम हो रहा साहब। कारोबार नहीं, कुछ भी नहीं, धूल गरज से। किसको भी बोला है, नहीं बोला क्या प्रॉब्लम है, रोड बना बोल के? बोले साहब सब दिन बनाएंगे बोल रहे, उसको सब चले जा रहे सब। अब बनाते बोल सब चले जा रहे सब, चले जा रहे, कोई भी नहीं। कोई नहीं बना रहा सब। कितने साल हो रहे हैं यहाँ पे आप? यहाँ के साहब देखो ये 5 साल से चल रहा है ये काम। ये काम पूरा इसी है, रुका हुआ है। इलेक्शन के टाइम आ रहे सब, आके बनाते बोल के बोल रहे सब, सब चले जा रहे हैं। काम तो नहीं चल रहा, काम नहीं चल रहा सब, खाली दिखावट के लिए। खाली दिखावट के लिए तुपा चिल्लीस कर रहे सब, चले जा रहे सब। ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అడిగాను ముందు ఎవరు, నేను గోల్డ్ మంది అంటే కన్స్ట్రక్షన్ పెండింగ్ లో ఉంది అంటే, కాకపోతే కొంచెం రోడ్ మాత్రం కంజెస్టెడ్ అనిపిస్తుంది. డ్రైవ్ చేసి రోడ్ల మీద ఎట్లా ఉంది డ్రైవ్ చేసినప్పుడు? మేమైతే డ్రైవే చేయలేమండి. అయితే యాక్చువల్గా నాకంత ట్రాఫిక్ అలవాట్లేదు అసలు. షాక్ అబ్జర్వర్ డ్యామేజ్, ఆటో మొత్తం గుంతలలో పడి ఆ రాళ్ళు వచ్చి మొత్తం తాకుతున్నాయి. ఆగముంది పోవడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. పొద్దున 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు ఆ రోడ్ బాగలేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటున్నాడు, అంత ఆగముంది రోడ్. మళ్ళా 3 దసరాలు పోయినా అది కానే కాదు. ప్రభుత్వం చేంజ్ అవుతుంది, కట్టుగా ఇది చేస్తలేరు. ప్రభుత్వం చేంజ్ అయిన కొద్ది మళ్ళీ రివర్స్, మళ్ళీ కాంట్రాక్ట్ చేంజ్ అవుతారు కాబట్టి మొత్తం ఆగం ఉంది. ఈ రోడ్డు బాగా కాదు, ఇంకో 5-10 సంవత్సరాలు కూడా ఇది కానే కాదు ఇక, అంతే. 2018 నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం అనేది. తర్వాత 2020లో ల్యాండ్ అక్విజిషన్ చేసిరు. ఆ తర్వాత నుంచి రోడ్ ప్రాబ్లం అయిపోయింది. అది కనీసం మినిమం రోడ్ వేసినా అయిపోతుండే. ఎప్పుడో జరగాల్సింది ఏమైనా ఇద్దరు ప్రభుత్వం వల్ల ప్రజలకి ప్రాబ్లం అవుతుంది. ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ జామ్ ఎంతగానో ఉందో మీరే చూడొచ్చు. మొత్తం
దీనివల్ల ఉన్న బిజినెస్ అన్ని ప్రాబ్లం అయిపోయింది. ఏ రోడ్డు మీద ఉన్న బిజినెస్ ప్రాబ్లమ్ మొత్తం ఇక రోడ్ మీద పోయినట్టు లేదు, దుమ్ములో పోయినట్టే అయిపోయింది మొత్తం. రోడ్ మీద ఉన్న దుమ్ము అంతా మా మీద ముఖం మీద ఉంటాయి మొత్తం. ఇప్పుడు కూడా వచ్చిన ముఖం మీద ఎంత ట్యాన్ ఉందో అంతగానం పడుతుంది దుమ్ము. ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేస్తారో ఏదో అర్థమైతలేదు. కానీ మేము అందరం, మేమే కాదు ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళేటోళ్ళు ప్రతి ఒక్కరు బాధాకరమే. ఇక్కడ ఇది ఒక్కటే కాదు, ఇక్కడ నుంచి వరంగల్ మన ఏదైతే బోడుప్పల్ మేడిపల్లి దాకా ఇదే ప్రాబ్లం అందరికి. ఇప్పుడే చూడండి అక్కడ ట్రాఫిక్ జామ్ కి ఆ బండి గుద్దుకురు ఇద్దరు ఆ ట్రాఫిక్ జామ్ లకి. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. అసలు ఎవరో పట్టించుకున్న నాదులు లేడు ఇక్కడ మనని. ఏమైనా వస్తారు, చూస్తారు, చేస్తారు. రీసెంట్ ఏదో రోడ్లు వేసిరు కొద్దిగా, ఇంకా అది కూడా స్టార్ట్ అయిపోయింది ప్రాబ్లం. ఆ రోడ్ వేసిరు కానీ టెంపరీ వేసిరు, మళ్ళీ అదే గుంతలు అదే ప్రాబ్లం. రోజుకి కనీసం మినిమం ఒక 5 నుంచి 10 యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి దీంట్లో. రోజు అయితేనే ఉన్నాయి, మినిమం అయితేనే ఉన్నాయి. డైలీ ట్రాఫిక్ ప్రాబ్లం. ఆ సైడ్ ఈ సైడ్ ఇదే జరుగుతుంది ఇక్కడ. ఎటువంటి సాల్యూషన్ లేదు. అదే వేసిరు, టెంపరీ రోడ్ వేసిపోయారు అంతే, మళ్ళీ స్టార్ట్ అయింది ప్రాబ్లం. మీరు చూడొచ్చు, రోడ్ని చూడొచ్చు ఒకసారి.